హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ఎల్ఎం యూనిక్. ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ని అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ ఫ్రై కోసం నేను అంత లేతగా లేని అంత ముదురుగా లేని మీడియంగా ఉన్న బెండకాయలను 1/2 kg వరకు తీసుకున్నాను. వాటిని ఈ సైజులో కట్ చేసి ఉంచుకున్నాను. మనకు వేయించిన తర్వాత కాస్త సైజు తగ్గుతాయి కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఫ్రైలో వేయడానికి నేను కొబ్బరి వెల్లుల్లి కారం పొడిని ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి వేయకుండా ఒట్టి వెల్లుల్లి కారం పొడి వేసుకుని కూడా మనం ఈ ఫ్రైని చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, అలాగే 5 వరకు వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్లోంచి కొన్నింటిని ఈ ఆయిల్లో వేస్తున్నాను. ఈ బెండకాయ ముక్కల్ని నూనెలో అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి 70% వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుంచుకొని మిగతా బెండకాయ ముక్కల్ని కూడా 70% వరకు వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా 70% వేయించి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు వేయించి తీసుకోవడం వల్ల మనకు బెండకాయలు బాగా క్రిస్పీగా మంచిగా వేగుంటాయి. బెండకాయలు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించి తీసుకోవాలి. బెండకాయలు, కరివేపాకు వేయించి తీసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించి తీసుకోవాలి. పల్లీల బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేయించి పక్కన ఉంచుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు. డైరెక్ట్గా కొబ్బరి వెల్లుల్లి కారం పొడిని యాడ్ చేసేసుకోవచ్చు. ఈ కారం కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా బెండకాయ ముక్కలు, ఫ్రై చేసి వాటిని ఇందులో వేసి ఈ కారం మొత్తం ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత పెట్టేసేయకండి. మూత పెట్టేస్తే ఆ ఆవిరికి ఈ బెండకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి. వీటిని వెంటనే వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. మనం 2 సార్లు ఫ్రై చేసాం కాబట్టి క్రిస్పీనెస్ చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఎప్పుడైనా తినాలనిపిస్తే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.